మనమేమంటున్నాం అంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టిండు. మనమే మన ఛానల్లో అనుకుంటే ఇంకో ఛానల్లో మనం మాట్లాడినాం. ఏమన్నా కేసీఆర్ ఏం చేస్తుండంటే ఏం చేస్తాడు, హ్యాపీగా మంచిగా నాటుకోడి తెచ్చుకుంటాడు, ఫ్రై చేసుకుంటాడు, ముక్కలు ఏరుకొని నచ్చిన రాయల్ సెల్యూట్, రాయల్ స్టాక్, ఇంకేదైనా చీప్ లిక్కర్, ఈతకల్లో, తాటికల్లో నాకు ఏది నచ్చుతుంది. ఏదంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అబ్బా, ఎన్ని ఉన్నాయి, లెక్కలైనంత డబ్బు ఉంది. ఒక విమానం ఉంది, అవసరం అనుకుంటే సపరేట్ విమానం పంపించి మందు బాటిల్ తెప్పించుకోవచ్చు. ఏదన్నా ఫుడ్ లేకుండా నువ్వు విమానంలో తెచ్చుకోవచ్చు, విమానంలో తినొచ్చు. మనకు భూమి తినడానికి ఏదైనా విమానం ఎక్కి విమానంలో తిరిగి తినొచ్చు. పార్టీ ఫండ్ 1500 కోట్లు ఉంది. జీవితాంతం నోరుతో తిన్నా, ముక్కుతో తిన్నా, శైలతో తిన్నా, కళ్ళతో తిన్నా, పొట్ట హీరాలు వేసుకున్నా డబ్బులు దొంగనే దొంగ, డబ్బులు 300 ఎకరాల ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు. అయ్యా ఏముంది ఫామ్ హౌస్? జనరల్ రైతు అంటే జనరల్ పేద రైతులు, మధ్య తరగతి రైతులు ఎంతో కష్టపడుతుంటారు, చెమటోడుస్తుంటారు, ఇట్లా వస్తుంటది. ఈయన ఏంటో ఇస్త్రిపట్ట నలగరు, ప్యాంటుకు నలగరు, షర్టుకు నలగరు. నేను రైతును, నేను పెద్ద రైతును. ఏ రైతు కన్నా దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో ఒక రైతుకు ఒక 30-40 మంది పోలీస్ సెక్యూరిటీ ఉన్నా చూసినా? నువ్వు వేసే వ్యవసాయానికి వ్యవసాయము వేరే చేయాలి. ఈ రైతులు, పెద్ద రైతులు చూడడానికి 40 మంది పోలీస్ సెక్యూరిటీ. ఈ ఇటు దాటాలి. సినిమాలలో విలన్ కలవాలంటే ఈ డోర్ దాటాలి, ఆ డోర్ దాటాలి, ఆ డోర్ దాటి ఈ డోర్ దాటి అన్ని చెకప్లు చేసి ఒక రైతులు కలవడానికి గిన్నె ఉంటాయి ఎక్కడన్నా. పోయినాక వాళ్ళు వేస్తామంటే మన పిలిచేది ఈ షర్ట్ ఇట్లా నొక్కి నీళ్ళు పండు పడితే రైతా? సో రైతు అనే నిర్వచనమే ఇలా ప్రతోడయా కల్తీ బిజినెస్ చేయాలి, అక్రమంగా సంపాదించాలి, ఒక ఫామ్ హౌస్ కట్టాలి, నేను రైతులని చెప్పుకోవాలి. మొన్న అంటుంది కదా ఆయన, ఎప్పుడు చూడు నా ఫామ్ హౌస్ మీద పడ పెడతారు. అసలు ఫామ్ హౌస్ లో ఏముంది, ఓ కంకులు పండుకుంటాం, వరి పండుతుంది, ఏదో ఉంటది. కానీ మీరు వస్తే కావాలంటే పారిస్తే తవ్వుకోండి అంటుండే కాంగ్రెస్ వాళ్ళని. అంటే వాస్తవం ఇది. మరి మా నిరుద్యోగులకి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇస్తే? వాళ్ళకి ఆల్రెడీ అధికారం ఉంది. మీ దగ్గర 300-400 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ ఒంట్లో రక్తం ఉంది, సత్తు ఉంది. నేను అల్లం పండిస్తా, నేను ఎకరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నావు. మరి ఇక్కడ 300 ఎకరాలలో ఇప్పుడు ఇక్కడ నుంచి 300 మందిని తీసుకెళ్తే పేద మధ్య తరగతి అబ్బాయిలను కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, ఇక మంచికి 1 ఎకరం ఇస్తున్నా, 1 సంవత్సరం చేసుకోండి, దాంట్లో 1 పంట చేసుకోండి అంటే ఒక్క దెబ్బకు 300 కుటుంబాలు 3 కోటీశ్వర్లు అయిపోతారు కదా. అవును. ఈ కోటి వచ్చిన దాని తర్వాత ఒక 10 మందికి ఇచ్చిన 10 లక్షలు ఇలా సెక్టర్ గా చేసి 1 ఎకరాన్ని 10 మందిని చేసుకోమని. అవును. అప్పుడు ఎకరం ₹1,00,00,000 వస్తే 300 మంది 300 ఎకరాలు చేస్తే 3,000 మంది సెట్ అవుతారు అబ్బా లైబ్రరీకి వచ్చి. మంచికి 10 లక్షలు ఉన్న చాలరా బాబు అనుకుంటారు. నువ్వేం ట్రాక్టర్ ఇస్తే దున్ను, లేదంటే పౌడు ఇస్తే పట్టుకోని. నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి చేసేదేం చాలా మన నిరుద్యోగులకి. ఫస్ట్ నువ్వు గోడం కూడా కొట్టు. ఏ రైతు అన్నా మన ఊర్లల్లో గోడ కట్టుకుంటాడా? మనిషి గోడ కట్టుకుంటాడు రైతు. సీసీ కెమెరాలు, ఏ పొలం కాదా సీసీ కెమెరాలు పెట్టుకునే రైతు, పెద్ద పెద్ద ఒక పోలీస్ స్టేషన్ పెట్టుకునే రైతు, మనిషి ఎత్తు కంటే ఎక్కువ గోడ. అసలు గోడకి ₹1,00,00,000. అవును. నువ్వు ప్రపంచంలో ఏ రైతు అన్నా ₹1,00,00,000 కట్టి పొలానికి కూడా కట్టించిన చూసినావును? అలా బంగారం ఉందా, వజ్రాలు ఉన్నాయా? నువ్వు రైతువా, ఫుల్ టైం రైతువా, ఫుల్ టైం పొలిటీషియనా? ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం రైతు కాదు. కుర్చీ మీద కూర్చోవాలా, రైతులకు పాపం పేద కూలీలకు అజ్జేరా ఇజ్జేరా అద్దేపోరా ఇద్దేపోరా అని చెప్పాలి. పనంతా కూలీలు చేస్తారబ్బా. కూలీలు జీతం వాళ్ళని పెట్టుకున్నాడు, ఒక 40-50 మంది ఉండొచ్చు. నలిపితే చాలు రైతు. ఈ రోజు బటన్ వేస్తాడన్న డౌట్. ఎప్పుడన్నా ఒకరోజు కరెంట్ బటన్ నొక్కితే ఆయన రైతు. ఒకరోజు మనము వేస్తే మన ముద్దు పెట్టుకుని ఒక చెట్టు పెట్టి నీళ్లు పడితే రైతు. ప్రతివాడికి ఫ్యాషన్ అయిపోయిందా, గోడ కట్టాలి, ఫామ్ హౌస్ పెట్టాలి, నేను రైతు అనాలి. అది కాదన్నప్పుడు మనం ఈ హైడ్రా ఇష్యూలు కావచ్చు, నిరుద్యోగుల ఇష్యూ అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా ఇష్యూలు ఇట్లాంటి మనం కవర్ చేసినప్పుడల్లా మనం అడిగింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి మాట్లాడారు. కానీ మొన్న మాట్లాడిన దాంట్లో నీకు ఏమన్నా అనిపించిందా? ఈ కష్టాలన్నీ చూసి బయటకు వచ్చి మాట్లాడి ఆయన ఏమంటుంది కదా, చాలా గంభీరంగా చూస్తున్నా అంటున్నాడు కదా. నీకు అనిపించిందా మాటల్లో ఏమన్నా అంత గంభీరత్వం గానీ, లేదా ఇంత అసహనం గానీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు
వాళ్ళు కసానంగానే అని ఏర్పడిందని. గంభీరంగా అంటే ఏమన్నా సంక్రాంతికి వస్తున్న మన సినిమాకి పోయినా, గేమ్ చేంజర్ సినిమాకి పోయినా గంభీరంగా చూడడానికి, అసలు గంభీరంగా చూడటం నాకు అసలు ఇప్పుడు 1 నిమిషము 2 నిమిషాలు ఎక్కడన్నా పోతే ఒక సంఘటన జరిగితే గంభీరంగా చూస్తున్నావచ్చు. అరే చుట్టూ గోడ కట్టుకొని నువ్వు ఒక రూల్ ఉండి గంభీరంగా గోడలను చూస్తున్నావా? అంటే గోడలు చూస్తున్నావా ఇట్లా గంభీరంగా, లేకపోతే నీ దగ్గర పనిచేసే కూలీలను చూస్తున్నావా? అంటే లేదంటే మామిడి పండ్లను చూసుకుంటే గంభీరంగా ఉన్నావా? వరి చేను చూసి గంభీరంగా ఉన్నావా? అక్కడంటే ఆవులు ఉండొచ్చు, ఎడ్లు ఉండొచ్చు, బర్రెలు ఉండొచ్చు, అవి చూసి గంభీరంగా చూస్తున్నావు. గంభీరంగా చూడటం అంటే ఏంది నాకు అసలు? ఓ అంటే 1 రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు, 400 రోజులు గంభీరంగా చూస్తాడు. ప్రపంచ చరిత్ర గిన్నిస్ బుక్ లో ఎత్తాడు. 400 రోజులు గంభీరంగా చూసిన వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడిగితే కేసీఆర్ వస్తుంది. అసలు గంభీరం అనే పదం ఏంటో నాకు తెలవాలబ్బా. గంభీరం అంటే అర్థం ఏంది, గంభీరంగా చూడడం అంటే ఏంది? ఇది పెద్ద చర్చ అయిపోయింది. అవును, అదే అంటున్నా బేసిక్. అంటే ఇప్పుడు గంభీరం అంటే బయటికి రాని మన అడుగుతున్నా, గంభీరంగా చూడడం అంటే అదే అంటున్నా. ఏకాగ్రతతో మరి ఒక అంశాన్ని చూసిందా, చూసిందా? ఇప్పుడు పేపర్ ఉంది, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చదువుతా, ఇదో గంభీరంగా చదివినా అనొచ్చు. అసలు 44 గంటలు అట్లా నెల రోజులు, 2 నెలలు, 500 రోజులు, 400-500 రోజులు గంభీరంగా చూడడానికి ఏముంటది నాకు కరెక్ట్ చెప్పుకోవాలి. అసలు సమస్యలు ఫాలో అవుతున్నాడు అంటే జరుగుతున్న అన్యాయాలను చూస్తా ఉన్నాను అంటుండు కదా. గంభీరంగా చూస్తే ఇక స్టార్ట్ చేస్తా, నేను కొడితే మామూలుగా ఉండగానే అప్పుడు అంటుండు ఆయన. అంటే నువ్వు కొట్టడానికి 400-500 రోజులు టైం తీసుకుని కొడతావు. అసలు కొట్టడం కాన్సెప్ట్ ఏంటి? పోయి రేవంత్ రెడ్డి మెతికికలు కొడతావా? లేదంటే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అందరిని పిలిచి గంభీరంగా కట్టు తీసుకొని కొడతావా? గుడ్డలు తీసుకొని కొడతావా? తుపాకు తీసుకొని కాలుస్తావా? అసలు ఏంది నువ్వు కొట్టడం అంటే ఏంటి? అసలు గంభీరం అనే పదానికి పవన్, నువ్వు జర్నలిస్ట్ కదా, నాకు మీనింగ్ చెప్పా. గంభీరం అంటే ఏకాగ్రతతో గమనించడం వరకే నేను అనేది. ఏకాగ్రతగా ఒక విషయాన్ని గమనించడం, దాన్ని ఫోకస్ అంటారు, కాన్సన్ట్రేషన్ అంటారు. దాన్ని గంభీరం అనుకోవచ్చు పోనీ, అట్లానే గంభీరం అనుకోవచ్చు పోనీ. ఆ గంభీరంగా అంటే ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచా, నోరు మూసుకోనా నోరు తెరిచా అంటే ఈ టైంలో ఎన్నో ఒక పెగ్గు తాగింది లేదు, తిన్నది లేదా? సరే తాగొచ్చు తినొచ్చు మనకు కావడం, కానీ ఆ తాగేటప్పుడు కూడా గంభీరంగా తాగిండా, తినేటప్పుడు కూడా గంభీరంగా తిన్నాడా? అసలు 24 hours గంభీరంగా ఉన్నాడా? తినేటప్పుడు లేడా, తాగేటప్పుడు లేడా, పడుకునేటప్పుడు కూడా గంభీరంగా పడుకున్నాడా? కళ్ళు తెరిచి పన్నాడా, కళ్ళు మూసి పన్నాడా? పండడం కూడా గంభీరంగానే ఉన్నాడా? పండడం గంభీరంగానే ఉన్నావు, కూసునుడు గంభీరంగానే కూర్చున్నావు, నిలబడు గంభీరంగా నిలబడ్డావు, వంగిన గంభీరంగా నిలబడ్డావు, బాత్రూమ్ పోయిన గంభీరంగానే వినావు, చేతులు కడుక్కున్నా గంభీరంగానే కడుక్కున్నావు, నీకు నచ్చిన మటన్ చికెన్ తిన్నా గంభీరంగానే తిన్నావు, నీకు నచ్చింది వాయినప్పుడు కూడా గంభీరం. సో గంభీరంగా అనేదానికి నాకు తెలవట్లేదు. పాయింట్ లో మనం మాట్లాడాల్సిన 2 పాయింట్లు అన్నా. అంటే ఇప్పుడు నిరుద్యోగులు అనేటువంటి కుక్కలు కొట్టిన పోలీసులు. అవును, అశోక్ నగర్ లో డిఎస్సి ఉద్యమం గంభీరం ఎటుపోయింది అంటే పద్మాసనం వేసుకొని డిఎస్సి హాస్పిటల్ కోట వాళ్ళు పాపము అక్కడికి వెళ్ళి సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా అమ్మాయిలు ఆడపిల్లలు అర్ధరాత్రి 12 గంటలకు నడుచుకుంటూ వస్తే గంభీరంగా గౌతమ్ బుద్ధుడు లెక్క గౌతమ్ బుద్ధుడు పద్మాసనం వేసుకొని యోగా చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా? మనుషులు కష్టాలలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి 3-4 లక్షల జీతం తీసుకుంటున్నావు, 10-20 మందిని సెక్యూరిటీ పెట్టుకుంటున్నావు, క్వార్టర్స్, ఫుడ్, బెడ్ అన్ని తీసుకొని నువ్వు గంభీరంగా చూడడానికి కాదు, నిన్ను ప్రధాన ప్రతిపక్షం చేసిన దానికి. అంటే Group 2 వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చున్నప్పుడు రాలే, Group 1 వాళ్ళు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటే రాలే. చిత్తకపోతుంది కదన్నా, ఎక్కడికక్కడ మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను 2 సార్లు పోలీస్ స్టేషన్ అప్పుడు కూడా గంభీరంగా అంటే నీకు దివ్య దృష్టి ఉందా? నీకు అన్నిట్లో కనబడతాయా? అంటే అన్ని ఛానళ్ళు మార్చుకుంటూ చూడటమే గంభీరమా? అట్లాంటి రాష్ట్రంలో అందరూ ఇలా సెల్ ఫోన్ అడిక్ట్ అయ్యారబ్బా, అందరు సెల్ ఫోన్ చూస్తారు. అంటే అది సెల్ ఫోన్ చూడటమే గంభీరంగా చూడటమా? లేదా నీకు పెద్ద టీవీ ఉండొచ్చు, దానికి యూట్యూబ్ ఉండొచ్చు. ఆయన మొన్ననే ఇంకా సెల్ ఫోన్ కూడా ఆపరేట్ చేసి మొన్న నేర్చుకున్నాడట. చెప్తుంది నాకు విమానిషి నేర్పిండు, మన మన్ని నేర్పినట్టు. అంటే మొన్ననే నేర్పిండు. నువ్వు గంభీరంగా అంటే టీవీని చూసినావా, ల్యాప్టాప్ చూసినావా, మొబైల్ చూసినావా, అందులో ఎట్లా చూసినావో అది గంభీరం అనే పదమే నాకు చిత్రం అనిపిస్తుంది. కానీ ఇంకో విషయం, ఇప్పుడు స్టూడెంట్ ఇష్యూ ఒక పక్కన పెడితే హైడ్రా కూల్చివేతలు అని చెప్పి పేదవాళ్ళ ఇల్లు వరుస పెట్టి కొట్టుకెళ్ళి ఏడుస్తూ చాలా మంది వాళ్ళు ఏడ్చినప్పుడు నువ్వు గంభీరంగా చూస్తూనే ఉన్నావు.
అది కూడా జరిగే సంవత్సరం అవుతుంది కదా, అవుతుంది కదా. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది నువ్వు గంభీరంగా చూడ్డానిక, ప్రజల కష్టాలు రావడానిక? అప్పుడు రాండి మరి, అంటే ఇప్పుడు వచ్చి గంభీరంగా ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా ఎలక్షన్ ముందు గంభీరంగా చూస్తాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయి మళ్ళా పత్తా జాడ 6 నెలలు ఏడాది మళ్ళీ వస్తే దేవుడు పెట్టింది దేవుడు, మళ్ళీ 2వ సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎలక్షన్ వచ్చాయి అది కూడా బయటికి వెళ్ళలే. అవును, వీళ్ళే కేటీఆర్ కబ్జా కోర్లు వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఏదో ప్లాన్ చేసి లోపలికి దూరితే ఒక దొంగల మూట పోయి అది కూడా దగ్గరికి పోతే ఏదో ఏమేమన్నాడు చెప్పు, గంభీరంగా చూసినా నేను కొడితే మామూలుగా కొట్టా. మన ఎంపీ ఎలక్షన్ ఎట్లా కొట్టిండు? అప్పుడు ఇట్లా ఉన్నా, నేను కొడితే నాతో పెట్టుకుని కేసీఆర్ తో పెట్టుకుంటే తన కొరుగుతో కోక్కున్నట్టే 15 గెలుస్తాం, 16 గెలుస్తాం అని చెప్పిన. 16 గెలుస్తాం, పోతే ఒక్కటి పోతుంది ఆడ ఎంఐఎం పార్టీగా అన్నాడు. ఎన్ని వచ్చినాయి సీట్లు? ఎంత బలంగా కొట్టినాం? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప దాటట్లే. అసలు ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? ఇప్పుడు కేటీఆర్ అంటాడు సీఎం అంటే ఎవరు గుర్తుపడతలేడు. అవును అని అసలు ఎవరికి సీఎం పేరు గుర్తులేదు. కానీ మొన్న కూడా ఎవరో ఎమ్మెల్యే కూడా పేరు మర్చిపోయింది కదా, ఏదో పేరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి మన కిరణ్ ఆయన ఎమ్మెల్యే కాదు, అమెరికాలో ఎన్ఆర్ఐ. అవును, అయితే రేవంత్ రెడ్డి అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అన్నోడిది తప్ప ఇప్పుడు నరేంద్ర మోడీ కొందరు తెలియవచ్చు. అవును, అప్పుడు నరేంద్ర మోడీ తప్పు కాదు కదా, అవును తెలియనోడికి తప్పు. అట్లనే ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రికి నాకు తెలిసి పేరు తెలియకుండా, అంటే ఓట్లేసి గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పేరు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేదు, ఒక్కరు కాదు కదా. దాదాపు ఇప్పుడు ఒక సినిమా హీరో మర్చిపోయిండు, ఎన్ఆర్ఐలు మర్చిపోతాడు. ఇప్పుడు కనీసం పబ్లిక్ లోకి వెళ్ళి సీఎం ఎవరు అంటే వాళ్ళు కూడా ఎవరికి వేసిన సీఎం పేరు అయితే నాకు తెలియదు అంటే సరే అంటారు. ఓకే, ఇప్పుడు సీఎం పరిస్థితి అట్లుంది. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నాయండి? ఎవరికి తెలియదు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అందరూ మర్చిపోయారు. అవును, ఎన్నడన్నా వచ్చిండా బయటకు మన తరపున? అసెంబ్లీలో మాట్లాడిండా, ఇందిరా పార్క్ వచ్చిండా, ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిండా, కాకతీయ యూనివర్సిటీకి పోయిండా? ఎక్కడికి పోయిండు? సీఎం పేరు మర్చిపోయారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పేరు కూడా మర్చిపోయారు. అట్లుంది వ్యవహారం రాజకీయ నాయకుడు.